ఫ్రెండ్స్, ఇండియాలో అతిపెద్ద రవాణా సంస్థ, ఇండియాలో అత్యధిక ఎంప్లాయీస్ కలిగిన సంస్థ ఇండియన్ రైల్వేస్. ఫ్రెండ్స్, ఈ కరోనా సిచ్యువేషన్లో కూడా మనకి పళ్ళు, కూరగాయలు, ఆహార పదార్థాలు, మనకి కావలసిన వస్తువులు అన్నీ కూడా, ముఖ్యంగా మన ఇంట్లో ఉండే కరెంటు కూడా అన్నీ అందుతున్నాయి అంటే అందులో రైల్వే కృషి చాలా ఉంది. మనకి కరెంట్ కావాలన్నా, థర్మల్ పవర్ స్టేషన్కి బొగ్గు కావాలన్నా, స్టీల్ ప్లాంట్కి రా మెటీరియల్ కావాలన్నా, పెట్రోల్, డీజిల్ ఇలా ఏది కావాలన్నా రైళ్ళే తీసుకొని రవాణా చేస్తూ ఉండాలి. మరి ఈ కరోనా టైంలో కూడా ఆల్మోస్ట్ అన్ని సంస్థలు ఆగిపోయాయి, ఎంప్లాయీస్ కూడా సెలవులు వచ్చాయి. కానీ రైల్వే ఎంప్లాయీస్ మాత్రం సెలవులు లేవు, రైళ్ళు ఆగలేదు, రైళ్ళు తిరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా గూడ్స్ ట్రైన్స్ అవే కనుక తిరగకపోతే మన పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించుకోండి. ఆలోచించడానికే చాలా భయంకరంగా ఉంటుంది. తినడానికి ఆహారం ఉండేది కాదు, ఇంట్లో కరెంటు ఉండేది కాదు, పెట్రోల్, డీజిల్ ఏమీ ఉండేవి కావు, చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. సో ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్లో కూడా రైళ్ళు తిరగాలి అంటే, ట్రైన్ని డ్రైవ్ చేయాలి అంటే లోకో పైలట్ కావాలి. సో రైల్వేస్లో లోకో పైలట్ది చాలా ముఖ్యమైన పాత్ర. కొన్ని లక్షల మంది ప్రతిరోజు జర్నీ చేస్తూ ఉంటారు. కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే సరుకు ప్రతిరోజు రవాణా అవుతూ ఉంటుంది. మరి ఇన్ని లక్షల మంది ప్రాణాలు, ఇన్ని కోట్ల విలువ చేసే సరుకుని జాగ్రత్తగా గమ్యస్థానానికి చేర్చే బాధ్యత లోకో పైలట్పై ఉంటుంది. సో వీటన్నిటిని చాలా సేఫ్గా తీసుకొని వెళ్ళాలి అంటే లోకో పైలట్ చాలా ఫిజికల్గా, మెంటల్గా ఫిట్గా, స్ట్రాంగ్గా ఉండాలి. అలాగే మనలో చాలామందికి లోకో పైలట్ అవ్వాలి అనే కోరిక, ఆశయం చాలామందికి ఉంటుంది. అయితే కొందరికి మాత్రమే ఆ ఆశయం నెరవేరుతుంది. మన ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఒక 50,000 ఉద్యోగాలకు కనుక నోటిఫికేషన్ వస్తే 50 లక్షలకు పైగా అప్లికేషన్స్ వస్తాయి. అంటే 50,000 ఉద్యోగాలకి 50 లక్షల మంది అప్లై చేస్తారన్నమాట. మరి దీనిపైన ఉన్న ఇంట్రెస్ట్, కాంపిటీషన్ ఎలా ఉంటుందో దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. అయితే ఈ లోకో పైలట్ ఎలా అవ్వాలి, దీనికి కావాల్సిన అర్హతలు ఏంటి, వయసు ఎంత ఉండాలి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అనే విషయం ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను ఫ్రెండ్స్. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియోలో అయితే మనకి ఒక లోకో పైలట్ అవ్వడం ఎలా అనే విషయం క్లియర్గా చెప్తానమాట. ఓకే ఫ్రెండ్స్, ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరు కూడా డైరెక్ట్గా లోకో పైలట్ అవ్వలేరు. ఎందుకంటే ముందుగా అసిస్టెంట్ లోకో పైలట్గా ఉద్యోగం సాధించాలి. అలా కొన్ని సంవత్సరాలు అసిస్టెంట్ లోకో పైలట్గా పనిచేసిన తర్వాత వారికి సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్గా ప్రమోషన్ అనేది వస్తుంది. సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్గా పనిచేసిన తర్వాత వారికి ముందుగా డ్రైవర్ ప్రమోషన్ అనే ఒక ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత కొన్ని రోజులు సెంటర్గా పనిచేస్తారు. ఆ తర్వాత లోకో పైలట్గా ప్రమోట్ అవుతారన్నమాట. సో ఇన్ని స్టేజెస్ దాటి లోకో పైలట్ అవ్వాల్సి ఉంటుంది. అయితే ఏఎల్పి నుంచి ఎల్పిగా ప్రమోట్ అవ్వడానికి 5 నుంచి 10 సంవత్సరాల వరకు కూడా టైం పడుతుంది. అది అక్కడ ఉన్న వేకెన్సీస్, రిక్వైర్మెంట్ బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే ముందుగా ఏఎల్పి అంటే అసిస్టెంట్ లోకో పైలట్ ఎలా అవ్వాలో తెలుసుకుందాం. అయితే మన ఇండియాలో ఉన్న వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అని చూసుకొని అన్ని జాబ్స్కి కలిపి ఆర్ఆర్బి అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అనేది సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తుంది. అయితే ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ అనేవి మనకి చాలా ఉన్నాయి. ఏ బోర్డులో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ ఏ కేటగిరీకి ఎన్ని ఉన్నాయి అని క్లియర్గా నోటిఫికేషన్లో ఇవ్వడం జరుగుతుంది. అయితే మీరు ఏదో ఒక బోర్డుకు మాత్రమే అప్లై చేయగలరు. అయితే ఇక్కడ మనకి ఏ ఏ బోర్డులో ఎన్ని ఉన్నాయో క్లియర్గా చెక్ చేసుకొని మీరు ఏ బోర్డుకైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో ఏదో ఒక బోర్డుకి మాత్రమే అప్లై చేయడానికి వీలవుతుందన్నమాట. సో మీరు కనుక ఆర్ఆర్బి భువనేశ్వర్ లేదా ఆర్ఆర్బి సికింద్రాబాద్, ఆర్ఆర్బి అహ్మదాబాద్, ఆర్ఆర్బి అజ్మీర్, ఆర్ఆర్బి అలహాబాద్, బెంగళూరు, చండీగఢ్, బిలాస్పూర్, చెన్నై, గోరఖ్పూర్ ఇలా ఇవన్నీ కూడా బోర్డ్స్ అన్నమాట. సో ఏ బోర్డులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మనం ముందుగా చెక్ చేసుకోవాలి. అయితే మనం ఏ బోర్డులో అప్లై చేయాలనుకుంటున్నామో ముందుగానే డిసైడ్ అవ్వాలి. ఒక్కసారి మనం ఒక బోర్డుకి అప్లై చేసిన తర్వాత ఆ బోర్డులో ఉన్న పోస్టులకు మాత్రమే మనం అర్హులవుతాము. సో ఆ బోర్డులో ఉన్న ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో ఆ పోస్టులకు మాత్రమే మనం రాసిన ఎగ్జామ్ ద్వారా ఉద్యోగం పొందడానికి వీలవుతుంది. సో ముందుగానే మనం ఏ బోర్డుకి అప్లై చేయాలనుకుంటున్నామో ఆ బోర్డులో ఎన్ని పోస్టులు ఉన్నాయి, మీ కేటగిరీకి ఎన్ని ఉన్నాయి అనే విషయం క్లియర్గా ముందుగా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత అప్లై చేసుకోవాలన్నమాట. అయితే ఈ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే నోటిఫికేషన్లో క్లియర్గా ఏ బోర్డులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ కేటగిరీకి ఎన్ని ఉన్నాయి అనే విషయం క్లియర్గా మెన్షన్ చేస్తారు. అయితే దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, అర్హతలు ఏంటి,
వయసు ఎంత ఉండాలి, ఫీజు ఎంత కట్టాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అన్నీ కూడా క్లియర్గా నోటిఫికేషన్లో ఇస్తారు. అన్నీ చూసుకున్నాక మీరు ఏ బోర్డుకి అప్లై చేయాలి అనుకుంటున్నారో ఆ బోర్డు వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఏఎల్పికి అప్లై చేయాలి అంటే కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. దీనికి అప్లై చేయాలనుకుంటే ఐటీఐ లేదా డిప్లొమా లేదా బీటెక్ ఇంజనీరింగ్ అనేది చేసి ఉండాలన్నమాట. అయితే అన్ని ట్రేడ్స్ వాళ్ళు అంటే అన్ని గ్రూప్స్ వారు దీనికి ఎలిజిబుల్ కాదనమాట, కొన్ని మాత్రమే. మరి ఆ గ్రూప్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ముందు ఐటీఐలో అయితే మీరు ఆర్మేచర్ అండ్ కాయిల్ వైండర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, హీట్ ఇంజిన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్, మెకానిక్ డీజిల్, మెకానిక్ మోటార్ వెహికల్, మిల్రైట్ మెయింటెనెన్స్ మెకానిక్, మెకానిక్ రేడియో అండ్ టీవీ, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్, ట్రాక్టర్ మెకానిక్, టర్నర్ ఆర్ వైర్మెన్ ఈ ట్రేడ్స్ చేసిన ఐటీఐ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక డిప్లొమా అయితే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అనే ఈ డిప్లొమా కోర్సులు చేసిన వారు లేదంటే వీటి కాంబినేషన్తో వేరే స్ట్రీమ్స్ చేసినా కూడా వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే బీటెక్ అంటే ఇంజనీరింగ్ ఉంటుంది కదా, సేమ్ వీటిలాగే డిప్లొమాకి సంబంధించి సేమ్ ఇంజనీరింగ్లో కూడా ఈ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇలాంటి ట్రేడ్స్కి సంబంధించి ఈ స్ట్రీమ్కి సంబంధించి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ ఏఎల్బికి అప్లై చేయాలంటే వయసు ఎంత ఉండాలి అంటే 18 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. అది కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇస్తారు, ఏ డేట్ వరకు అనేది చూడాలనేది. సో మీరు నోటిఫికేషన్ వచ్చినప్పుడు అది క్లియర్గా చూసుకోవాలి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందన్నమాట. అంటే ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్స్ సర్వీస్ మెన్, స్పోర్ట్స్, ఎన్సీసీ ఇలాంటి కోటాస్ సంబంధించి ఉంటే మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మనకి 18 నుంచి 28 సంవత్సరాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ ఏజ్ రిలాక్సేషన్ ఉంటే మీరు ఎస్సీ, ఎస్టీ వాళ్ళు అనుకోండి, మీకు 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 28+5 33 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ అయితే అది కూడా నాన్ క్రీమీ లేయర్ అయితే 3 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఉంటుంది, అంటే 31 వరకు. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే వాళ్ళకి 3 years ఉంటుంది. అలాగే పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి యూఆర్లో అయితే 10 years ఉంటుంది. అలాగే పీడబ్ల్యూడీలో ఓబీసీ అయితే 13 years అనేది ఉంటుంది. పీడబ్ల్యూడీ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 15 సంవత్సరాల వరకు ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. ఈ 18 కాకుండా అవి యాడ్ చేస్తారనమాట. ఓకే, ఈ విధంగా చాలా ఎక్స్టెన్షన్స్ అంటే ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఒకసారి మీరు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు క్లియర్గా చూసుకోవచ్చు, ఇలా మీకు కనిపిస్తాయి అనమాట. అలాగే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసేస్తారు, ఇక్కడ మీరు యూఆర్ అయితే ఇక్కడ నుంచి ఈ డేట్ నుంచి ఈ డేట్ మధ్యలో జన్మించి ఉండాలని అప్పర్ ఏజ్ లిమిట్ అనమాట. తర్వాత ఎస్సీ, ఎస్టీకి ఇది, ఓబీసీకి ఇది అని చెప్పి క్లియర్గా వాళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు. క్లియర్గా మీరు చూసుకోవచ్చు అనమాట. ఇక ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఆ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్ టైంలో మీరు ఎంత అయితే ఫీజు పే చేయమన్నారో అంతా పే చేయాల్సి ఉంటుంది. ఇది లాస్ట్ నోటిఫికేషన్కి సంబంధించి ఫీజు విషయాలు అన్నమాట. సో ఇవి మారుతూ ఉంటాయి కాబట్టి దీని గురించి ఇప్పుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేయను మొదలేస్తున్నాను. తర్వాత ముఖ్యంగా ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మెడికల్. అలాగే ఈ ఏఎల్పికి అప్లై చేయాలంటే ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా ఉండాల్సింది ఐ మెడికల్లో A1 అనేది ఉండాలి. A1 మెడికల్కి మీరు ఫిట్ అయితే మాత్రమే మీకు ఈ జాబ్ అయితే వస్తుందన్నమాట. సో A1 మెడికల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ A1 మెడికల్ అంటేనే టాప్ మెడికల్ టెస్ట్ అనమాట మనకి. సో ఈ A1లో మనకి డిస్టెన్స్ విజన్ 6/6 ఉండాలి, అది కూడా వితౌట్ గ్లాసెస్. స్పెట్స్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా దీనికి అప్లై చేయకూడదు. అలాగే మీకు నియర్ విజన్ ఉంటుంది 0.6 వితౌట్ గ్లాసెస్ అనేది. అలాగే ఫాగింగ్ టెస్ట్ కూడా పాస్ అవ్వాలి. తర్వాత కలర్ విజన్ అంటే కలర్ బ్లైండ్నెస్ కూడా ఉండకూడదు, కలర్ విజన్ టెస్ట్ పాస్ అవ్వాలి. బైనాక్యులర్ విజన్ పాస్ అవ్వాలి, ఫీల్డ్ ఆఫ్ విజన్ పాస్ అవ్వాలి, నైట్ విజన్ పాస్ అవ్వాలి, మిసోపిక్ విజన్ టెస్ట్ అనేది పాస్ అవ్వాలి. ఇవన్నీ పాస్ అయిన వారికి మాత్రమే A1 అనేది ఫిట్ సర్టిఫికేట్ ఇస్తారు. సో A1 మెడికల్ క్వాలిఫై అయితే మాత్రమే దీనికి మీరు అయితే అప్లై చేయాలి, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో A1 మెడికల్ లేకపోతే మీరు ఒకవేళ ఎగ్జామ్ రాసి పాస్ అయినా కూడా అన్ని స్టేజెస్ కంప్లీట్ చేసినా కూడా ఫైనల్గా జాబ్ అయితే ఇవ్వరు. సో ఈ ఏఎల్పికి అప్లై చేయాలనుకుంటే తప్పకుండా మీరు A1 మెడికల్ అనేది ఉండాలి. ఒకవేళ టెక్నీషియన్ కానీ ఇలాంటి వేరే జాబ్స్ ఏమైనా ఉంటే రైల్వేలో వాటికైతే B1, B2, C1 అని ఉంటాయి, అవి ప్రాబ్లం లేదు. కానీ అసిస్టెంట్ లోకో పైలట్గా మీరు సెలెక్ట్ అవ్వాలి అంటే A1 మెడికల్ తప్పనిసరి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. A1 మెడికల్ లేకుండా మీరు అసిస్టెంట్ లోకో పైలట్గా సెలెక్ట్ అవ్వలేరు. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో చూద్దాం. ముఖ్యంగా మనకి ఇక్కడ 3 స్టేజెస్లో ఎగ్జామ్ అనేది జరుగుతుంది. మొదటి స్టేజ్లో ఫస్ట్ CBT అనమాట, అంటే
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటారు. మరి ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మనకి 75 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మనకి 60 నిమిషాల టైం అయితే ఉంటుంది. అంటే 1 అవర్లో 75 క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేసుకోవాలి. ఇందులో మనకి మెరిట్ అనేది రావాల్సి ఉంటుంది. కట్ ఆఫ్ అనేది ఉంటుంది కాబట్టి మరి ఎవరైతే ఈ కట్ ఆఫ్ మార్క్స్ దాటి ఉంటారో వాళ్ళు మాత్రమే సెకండ్ స్టేజ్ సిబిటికి అలౌ చేస్తారు. అలాగే మనకి సెకండ్ స్టేజ్ సిబిటిలో ఏముంటుందంటే 2 గంటల 30 నిమిషాల పాటు టైం ఉంటుంది. అయితే ఈ సెకండ్ స్టేజ్ సిబిటి అనేది మనకి 2 పార్ట్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి పార్ట్ ఏ అలాగే పార్ట్ బి అని ఉంటాయి. సో మనకి ఈ మొత్తం కలిపి ఈ సెకండ్ స్టేజ్ సిబిటి అనేది 2 గంటల 30 నిమిషాల పాటు టైం ఉంటుంది, పార్ట్ ఏ మరియు పార్ట్ బి కలిపి. ఓకే, మరి పార్ట్ ఏ అనేది మనకి 100 క్వశ్చన్స్కి ఉంటాయి. ఇందులో మనకి సిలబస్ ఏముంటుందంటే మ్యాథమెటిక్స్ అంటే అర్థమెటిక్, తర్వాత రీజనింగ్, తర్వాత బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంటుంది, తర్వాత జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఇందులో తర్వాత పార్ట్ బి ఉంటుంది కదా, పార్ట్ బి అనేది మనకి 75 క్వశ్చన్స్కి అయితే ఉంటాయి. ఇందులో కనుక క్వాలిఫై అవ్వకపోతే మీరు మరలా సేమ్ రిజెక్ట్ అయిపోయినట్టు అనమాట. సో ఇందులో కూడా మీరు క్వాలిఫై అయితే అవ్వాలి. మరి ఈ సెకండ్ స్టేజ్ సిబిటిలో పార్ట్ బిలో దేనికి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి అంటే సిలబస్ ఏంటి అంటే మీరు ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో అప్లై చేశారో దానికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట. 75 కూడా. ఒకవేళ మీరు ఐటీఐ అనుకోండి, మీకు సంబంధించిన సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. డిప్లొమా అనుకోండి, డిప్లొమా నుంచి, అలాగే బీటెక్ అయితే బీటెక్ నుంచి రిలేటివ్గా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా సిబిటి 2 ఉంటుంది. మరి సిబిటి 2లో కూడా క్వాలిఫై అయిపోయి మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. తర్వాత థర్డ్ స్టేజ్ అనమాట. థర్డ్ స్టేజ్ అంటే ఏంటంటే అది కూడా కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనమాట. ఓకే, మరి ఈ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది మనకి ఇప్పటి వరకు జరిగిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు ఉన్నాయి కదా, మనకి ఇప్పటివరకు ఏ ఎగ్జామ్స్ అయినా జరిగినా కూడా ఇవి సిలబస్ పైన ఆధారపడి ఉంటాయి అన్నమాట. ఈ టాపిక్స్ వేరు, ఈ యాప్టిట్యూడ్ టెస్ట్ టాపిక్స్ అనేది వేరు, డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఇప్పటివరకు మనం ఎవరు కూడా మరి చేసి ఉండవన్నమాట ఎగ్జామ్స్లో ఎక్కడ. సో ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి 4-5 రకాలు ఉంటాయి అన్నమాట. ఇందులో మనకి ఒక్కొక్కటి 2 మినిట్స్, ఒక్కొక్కటి 4 మినిట్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ 2 మినిట్స్లో మనం ఒక 40 క్వశ్చన్స్ ఉంటాయి, ఇంకొకటి 2 మినిట్స్లో ఒక 20 ఉంటాయి. ఈ విధంగా ఉంటాయి అనమాట. సో వీటిని ఇండివిజువల్గా బ్యాటరీస్ అంటారనమాట. సో ఈచ్ బ్యాటరీ ఎంత టైం అని ఉంటుంది, అందులో టాపిక్స్ రకరకాలు ఉంటాయి అనమాట. సో వాటికి కూడా మీరు ఆన్సర్ చేయాలి. దీని గురించి సెపరేట్గా ఒక టాపిక్ మాట్లాడుకుందాం. ఇది పెద్ద సబ్జెక్ట్ అనమాట. ఓకే, ఇది ఇప్పుడు వద్దు, లెంతీ అయిపోతుంది అనమాట. ఈ కంప్యూటర్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఈ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనమాట. ఇది కూడా మీరు క్వాలిఫై అయితే అవ్వాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకు మనం చెప్పుకున్న సిబిటి 1, సిబిటి 2లో నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. కానీ ఇక్కడ ఈ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్లో మాత్రం నెగిటివ్ మార్క్స్ ఉండవు, ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంటుంది. అయితే మీరు రాంగ్స్ పెట్టకుండా ఉండడం బెటర్. అంటే ఇది ఒక్కొక్కసారి నెగిటివ్ మార్క్స్ కూడా పెట్టవచ్చు. సో నోటిఫికేషన్ టైంలో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తే మాత్రమే నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. ఒకసారి మీరు క్లియర్గా చూసుకోవాలన్నమాట. ఇది చాలా ఫాస్ట్గా చేయాల్సి ఉంటుందన్నమాట. సో ప్రెసిసియస్ టైమింగ్లో చాలా మీరు ఎగ్జాక్ట్గా ఫాస్ట్గా ఉండాలి. కాబట్టి ఈ ఎగ్జామ్ అనేది చాలా తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగి ఉండాలన్నమాట. ఇది అంతా డిఫరెంట్గా ఉంటుంది. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అది ఓకే ఫ్రెండ్స్, మరి ఇది అయిపోయిన తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. మరి ఎవరైతే ఇందులో ఈ సిబిటి 1, సిబిటి 2 తర్వాత ఈ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్లో పాస్ అయ్యి క్వాలిఫై మెరిట్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేస్తారనమాట. అయితే ఈ సెకండ్ సిబిటిలో పార్ట్ ఏ నుంచి 70%, తర్వాత ఈ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్లో 30% తీసుకొని మనకి 100% మెరిట్ అనేది తీయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ సెలెక్ట్ అయిన వారందరినీ తీసుకొని మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఇప్పుడు ఎన్నైతే వేకెన్సీస్ ఉన్నాయో అంతకంటే మనకి 50% ఎక్కువగా తీసుకుంటారు. ఎందుకంటే తర్వాత మెడికల్లో చాలా మంది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కొందరు లేకపోయినా కూడా మెడికల్గా ఫిట్గా కాకపోయినా అప్లై చేస్తారు. వాళ్ళు ఎగ్జామ్ బాగా రాసి ఉండొచ్చు, వాళ్ళు క్వాలిఫై వచ్చేవచ్చు, అలాంటి వాళ్ళందరూ కూడా తీసేస్తారనమాట. సో 50% ఎక్స్ట్రా తీసుకోవడం జరుగుతుంది. తర్వాత మెడికల్ అనేది ఉంటుందన్నమాట. సో మెడికల్ అనేది అందరూ కూడా తప్పకుండా A1 ఫిట్ అయి ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఇందులో మనకి బ్లడ్ టెస్ట్, అలాగే యూరిన్ టెస్ట్, ఎక్స్రే, బీపీ ఇలాంటి టెస్ట్ అన్నీ కూడా చేస్తారు. మరి దీని గురించి కావాలనుకుంటే సపరేట్గా మనం మాట్లాడుకుందాం. ఈ మెడికల్ గురించి కానీ, ఈ యాప్టిట్యూడ్ టెస్ట్ గురించి కానీ, తర్వాత ఈ ఎల్పీ ప్రొసీజర్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు అడగచ్చు, మీకు క్లియర్గా చెప్పగలను అనమాట. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ మెడికల్ కూడా అయిపోయిన తర్వాత మెరిట్ లిస్ట్ తీస్తారు కదా, మరి అందులో మొదట ఉన్న అందరికి కూడా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అన్నీ వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చి అపాయింట్మెంట్ చేస్తారు. ఈ అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత ముందుగా మీకు జాయిన్ అవ్వడానికి ముందుగానే మీకు పోలీస్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. మీకు పోలీస్ అనేది మీ దగ్గరలో ఉన్న పోలీస్ మీ ఊరు వచ్చి ఎంక్వైరీ చేస్తారు, మీ స్కూల్లోని అలాగే మీ చుట్టుపక్కల. తర్వాత ఈ లోకల్ పోలీస్ స్టేషన్లో ఎటువంటి కేసులు ఉండకూడదు మీ పైన, అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత
ఈ పోలీస్ వెరిఫికేషన్ రిపోర్ట్ అనేది వాళ్ళకి పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు జాయినింగ్ ఆర్డర్స్ అయితే వస్తాయన్నమాట. సో మీరు పోలీస్ కేసు కూడా ఏమీ లేకుండా చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ట్రైనింగ్ అనేది ఇక్కడ మీకు 2 ఉంటాయి, టెక్నికల్ ఒకటి, తర్వాత సిగ్నలింగ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో టెక్నికల్ అనేది మనకి మొత్తం ట్రైన్ గురించి ఈ ఎలా వర్క్ చేయాలి, లోపల ఏమో ఉంటాయి, ఎలా పనిచేస్తాయి, ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట, వర్కింగ్ అనమాట. తర్వాత సిగ్నలింగ్ అంటే మరి సిగ్నల్స్ ఉంటాయి కదా, అవన్నీ ఎలా పాస్ అవ్వాలి ఏంటి, మరి ఆ రెడ్ ఉన్నప్పుడు ఏం చేయాలి, గ్రీన్ ఉన్నప్పుడు ఏం చేయాలి, దాని ప్రొసీజర్ ఏంటి అట్లా ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు అనవసరం, తర్వాత మాట్లాడుకుందాం, మీకు కావాలని సెపరేట్గా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఏఎల్పి అనేది మీరు అవుతారు. మరి ఈ 2 ట్రైనింగ్లు అయిపోయిన తర్వాత కూడా మీకు ఎగ్జామ్ అనేది వాళ్ళు కండక్ట్ చేస్తారు, అక్కడ కూడా మీరు పాస్ అవ్వాలి. ఓకే, పాస్ అయిపోతారు అనుకోండి, అక్కడ కూడా పాస్ అవ్వాలి. ఓకే, మీరు ఇన్ని స్టేజెస్ పాస్ అయ్యి వెళ్తేనే మీరు ఒక అసిస్టెంట్ లోకో పైలట్గా జాయిన్ అవ్వగలరు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ విధంగా అయిన తర్వాత ఏఎల్పి నుంచి సీనియర్ ఏఎల్పిగా ప్రమోషన్ పొందుతారు. తర్వాత మీకు డీపీ ప్రమోషన్ అనేది అవుతారనమాట. డీపీకి మళ్ళీ ట్రైనింగ్ అవుతారు. ఈ డీపీ అంటే డ్రైవర్ ప్రమోషన్ అనమాట. ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు సెంటర్గా మరి ప్రమోట్ అవుతారు. తర్వాత ఎల్పి గూడ్స్ అంటే లోకో పైలట్స్ గూడ్స్ ట్రైన్కి, తర్వాత లోకో పైలట్ ప్యాసింజర్ ట్రైన్స్కి, తర్వాత ఫైనల్గా లోకో పైలట్ మెయిల్ ఎక్స్ప్రెస్. సో ఇన్ని స్టేజెస్ దాటుకుంటే కానీ మీరు ఒక ఎల్పి అవ్వలేరు. ఓకే ఫ్రెండ్స్, మరి ఎల్పి అవ్వాలంటే ఇన్ని స్టేజెస్ దాటుకొని వెళ్ళాలి. అలాగే లోకో పైలట్ది చాలా ముఖ్యమైన పాత్ర, చాలా బాధ్యతగా జాబ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఒక లోకో పైలట్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఈ ప్రొసీజర్ అంతా ఫాలో అవ్వాలి. ఫ్రెండ్స్, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ తప్పకుండా రిప్లై చేస్తాను. థ్యాంక్ యూ, అందరూ కూడా ఆల్ ద బెస్ట్, బాయ్ బాయ్.